ఒక మాయావి. అవును, మన శక్తితోనే ఇతని మనం అంతం చేయాలి. హే శ్రీరామ భక్త పవనపుత్ర హనుమ, తమరు మహాత్ములు. సహాయం చేసినందుకు ధన్యవాదాలు. ఋషివర్య, నేను మహాత్ముడిని కాదు, మహాత్ముడు నా ప్రభు శ్రీరామచంద్రుడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్. ఋషివర్య, సహాయం కోసం మీరందరూ నా ప్రభువు శ్రీరాముణ్ణి స్మరించారు. ఎవరైతే నిర్మలమైన మనసుతో నా ప్రభువుని స్మరిస్తారో అక్కడ ఆయన భక్తుడైన హనుమంతుడు తప్పక ప్రత్యక్షమవుతాడు. భవిష్యత్తులో కూడా ఒకవేళ మీకేదైనా సహాయం అవసరమైతే కేవలం నిర్మలమైన మనస్సుతో నా ప్రభువును స్మరించండి. అలాగే ఆయన చరిత్రను గుర్తు చేసుకోండి. ఆయన భక్తుడైన నేను అక్కడ ప్రత్యక్షమవుతాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఋషివర్య, నేనొక నగరాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఆ నగరంలో ఒక యువతి నివసిస్తూ ఉంటుంది. స్వయంగా తనని తాను ఈ విశ్వంలోనే గొప్ప భక్తురాలిగా ప్రకటించుకుంది. నేనే తన స్వరాన్ని విన్నాను. మీకు ఆ నగరం ఎక్కడుందో ఏమైనా తెలుసా? మీరు విన్న ఆ స్వరం తప్పకుండా ద్వారకా నగరం నుంచే వచ్చి ఉంటుంది. ఆ నగరం పశ్చిమ దిశలో ఉంది. అక్కడ శ్రీహరిని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటారు.